గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైతే మార్నింగే నేను మా మమ్మీ గోధుమ అట్లు వేశారు గైస్ టిఫిన్ కోసం. అవి తినేసి నేను మా నాన్న హాస్పిటల్కి వెళ్ళాము. ఇంతకీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాము అని అనుకోవచ్చు. మా నాన్నకి కొంచెం ఐలోని రెటీనా ప్రాబ్లం ఉంది గైస్. అంటే పొర ఉంటుంది కదా, ఆ పొర అనేది రిమూవ్ చేయాలి. అదేదో ప్రాబ్లం అయింది అనేసి మొన్న మా చర్చ్కి వచ్చారు వీళ్ళు క్యాంపెయిన్ కోసం. సో అక్కడ మా డాడీ టెస్ట్ చేయించుకుంటే చెప్పారనమాట, పొర ఉంది, ఆ పొర అనేది రిమూవ్ చేసేయాలి, ఉంచకూడదు అని చెప్పి. అక్కడ వెళ్ళి కూర్చుంటే ఒక 2 hours వెయిటింగే సరిపోయింది గైస్. వెయిటింగ్ తర్వాత మళ్ళీ ఇంకొక 2 hours ఆపరేషన్ అయ్యింది. ఇంకా టైంలో ఏం చేస్తాను, ఇంకొక మొబైల్ ఉంటే అందులో స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ పెట్టుకొని ఇంకా చూస్తూ కూర్చున్నా. అది అయిపోయినాక ఇంకా హడావిడిగా ఇంటికి వచ్చా. బికాజ్ నేను హాఫ్ డే లీవే తీసుకున్నా, ఫుల్ డే కూడా తీసుకోవాలా. ఇంకా నాన్న నేను ఇంటికి వచ్చేసి ఇంకా వెంటనే రసం రైస్ ఇంకా బెండకాయ ఫ్రై తినేసి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి నేను 2 ఆర్డర్స్ పెట్టాను జియో మార్ట్ నుంచి. ఆనియన్స్ ఇంకా అంటే సపరేట్గా ఆర్డర్ చేశాను అనమాట. అంటే ఎవ్రీ ఆర్డర్కి ఆనియన్స్ అనేది మనం 5 rupees ఆనియన్స్ ఇస్తున్నాడు కేజా. ఇప్పటికి ఆఫర్ క్లోజ్ చేస్తుంటాడు వాడు. సో ఆనియన్స్, ఇంకొకటి పిజ్జాకి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అవి చేశాను. అండ్ అమ్మ అయితే ఈవినింగ్ బ్యాంక్కి ఏదో పని మీద వెళ్ళి వచ్చేటప్పుడు బ్రెడ్ ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చిందనమాట. అంటే నాన్నకి ఐ ఆపరేషన్ ఒకటి జరిగింది కదా. సో ఇక్కడ నుంచి హెల్దీ ఫుడ్ తినాలి. అండ్ ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినకూడదు కదా. ఎక్కువ ఫ్రైస్, రసం ఎక్కువ ఇవే తీసుకుంటూ ఉండాలి. మెడిసిన్ అవంతా కూడా ప్రాపర్గా తీసుకోవాలి కదా. సో తర్వాత ఇంకా పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా వచ్చేసాయి గైస్. అందులో అయితే నేను పాస్తా చేశాను. అంటే ఇవి ఇన్కేస్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి టిఫిన్ లేని టైంలో పాస్తా ఈజీగా తినొచ్చు కదా. సో అందుకనేసి పాస్తా చేశాను. మైదా, చీజ్, బటర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అయితే చేయలేదు గైస్. మన ఇంట్లోనే రెడ్ చిల్లీ ఉంటుంది కదా, సో అది కొంచెం క్రష్ చేసేసుకుంటే సరిపోతుంది అనేసి. అంటే ఎప్పటి నుంచో ఉంది పిజ్జా తినాలి, పిజ్జా ట్రై చేయాలి ఒకసారైనా అని చెప్పేసి, కానీ ఎప్పుడు కూడా ఆర్డర్ చేయలేదు ఆ ఇంగ్రీడియంట్స్ అదంతా కూడా. సో ఈసారి ట్రై చేద్దాం అనేసి చేశాను. సో పిజ్జా అయితే చాలా బాగా వచ్చింది గైస్. అది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను ఒక ప్రాపర్ రెసిపీ అనేది. అండ్ ఆనియన్స్ కూడా చేశాను, కేజీ ఆనియన్స్. అవి అప్రాక్సిమేట్లీ 14 ఆనియన్స్ ఆర్ 15 ఉంటాయి గైస్. పెద్ద ఆనియన్సే, కానీ 5 రూపీస్కి ఇవ్వడం గ్రేట్ కదా. అదొక ఆఫర్ పెట్టాడు, ఒక 3 months అట్లా ఉంచినట్టున్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే తీసేశాడు ఆఫర్. మాకైతే రావట్లేదు. సో మీకు ఏమైనా వస్తుందేమో చెక్ చేయండి. అండ్ ఇంకేముంది గైస్, తర్వాత ఇంకా మీషోలో 2 t-shirts కూడా ఆర్డర్ చేశాను అనమాట నేను. అది కూడా ఆ రోజే వచ్చిందనమాట. అది 2 t-shirts కలిపి 250 అట్లా పడ్డాయి. నేను అవి అంటే ఓవర్ సైజ్ టీ-షర్ట్స్ వస్తాయి అని చెప్పేసి ఎక్కువ సైజ్ పెట్టేసా. XXL పెట్టా. ఓవర్ సైజ్ టీ-షర్ట్స్ అయితే బాగుంటాయి కదా, సో కొంచెం కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి. తీరా చూస్తే నేను ఆ XXL పెట్టినవి కూడా M ఉంటుంది కదా, మీడియం సైజ్ టీ-షర్ట్లా వచ్చాయి. ఇంకా నాకు అనిపించింది బాగానే XXL పెట్టుకున్నాను. ఫర్ ఏ చేంజ్ నేను మీడియం సైజ్ పెట్టుంటే ఇంకా చిన్నపిల్లలు వేసుకుంటారు కదా కిడ్స్, సో అలాంటి టీ-షర్ట్స్ వచ్చేమో అనేసి అనుకున్నాను నేను. వచ్చునేమో అనేసి. కానీ టీ-షర్ట్స్ బాగానే ఉన్నాయి గైస్. కావాలంటే లింక్ ఇస్తాను, ట్యాగ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతి వీడియోలోని అడగను, అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి. ఆబ్వియస్గా మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మీరే చేస్తారు కదా. సో అదే నా నమ్మకం. ఇఫ్ ఇన్ కేస్ మీకు నా కంటెంట్ అది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ మధ్య కొంచెం లేట్ అవుతుంది, ఆ లేట్ కూడా కొంచెం కవర్ చేసుకుంటా. అంటే వీడియోస్ అన్నీ రికార్డ్ అయ్యే ఉన్నాయి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం దొరకట్లేదు గైస్. ఫైనలీ ఈరోజు ఫుల్ ఇదే పని మీద ఉంటాయి, ఇంకా వేరే పని ఏం పెట్టుకోలేదు. సో వాయిస్ ఓవర్ ఏమేమైతే వీడియోస్కి ఇవ్వలేదో వీడియోస్ అన్నిటికీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేసుకుంటాను. సో అదే బెస్ట్ కదా.